హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు గోధుమ పిండితో పెరుగు కానీ, ఓవెన్ కానీ, గుడ్డు కానీ, విస్కర్ కానీ దేనితోటి పని లేకుండా ఈజీగా తక్కువ టైంలో కేక్ అనేది అప్పటికప్పుడు అరగంటలో ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఈ వీడియో అండి. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. అయితే మీరు కూడా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని, చూసారు కదా, 1/2 కప్ వరకు పంచదార వేసుకున్నాను. తర్వాత వచ్చేసి 1 కప్ వరకు పాలు అనేది వేసుకోవాలి. ఇవి మరిగి చల్లార్చిన పాలు. నెక్స్ట్ వచ్చేసి దీనిలో నేను గోధుమ పిండితో చేస్తున్నానండి. గోధుమ పిండి అనేది 1.5 కప్పు వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో వంట సోడా అనేది చిటికెడు వేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ అనేది 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ మీ దగ్గర లేకపోతే వంట సోడా 1 అర స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత వెనీలా ఎసెన్స్ అనేది 3 నుంచి 4 డ్రాప్స్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ వెనిగర్ అనేది నేను తీసుకున్నానండి, 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మరసం 1 స్పూన్ వేసుకోండి, చాలా ఫ్లఫీగా వస్తుంది కేకు. ఇప్పుడు మిక్సీ వేసుకోవాలండి. ఇలా మిక్సీ వేసిన తర్వాత దీనిలో అన్నీ 1 కప్ తోటే చూపిస్తున్నానండి. 1/2 కప్ వరకు నూనె వేసుకోవాలి. ఈ నూనె రిఫైండ్ ఆయిల్ మాత్రమే తీసుకోవాలండి. మీరు నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసుకోకూడదు. అవి వేసుకుంటే కొంచెం వాసన అనేది వచ్చేస్తుంది, పల్లీల ఫ్లేవరు, నువ్వుల ఫ్లేవరు. ఇలా రిఫైండ్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. ఒకసారి స్పూన్తో బాగా కలిపిన తర్వాత దీన్ని ఒకసారి మిక్సీ వేసి పట్టుకోవాలి. అప్పుడు నూనె కూడా బాగా మిక్స్ అయ్యి బాగా బ్లెండ్ అయిపోతుంది. ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇక్కడ కేక్ మిశ్రమం అనేది నేను చూపిస్తున్నాను కదండి, స్పూన్తో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మీకు కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి, కొద్దిగా పాలు వేసి మిక్సీ పట్టుకోండి. మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీని పక్క నుంచి ఒక కేక్ టిన్ తీసుకున్నాను. మీ దగ్గర కేక్ టిన్ లేకపోతే అల్యూమినియం పాత్ర ఏదైనా తీసుకోవచ్చండి. కొద్దిగా నూనె అంచులు అడుగు భాగాన్ని బాగా రాసి పెట్టుకోవాలి. ఇలా రాసిన తర్వాత దీనిలో పొడిపిండి కంపల్సరీ వేయాలండి. అప్పుడే కేకు అడుగున అట్టుకుపోకుండా బాగా వస్తుంది. అంచులు అడుగు భాగాన్ని పిండి బాగా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. ఇలా మొత్తం పిండి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి ఉంటే బయటికి తీసేసుకోండి. ఇప్పుడు ఈ కేక్ టిన్లో మనం రెడీ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. అందరిలో విస్కర్ కానీ హ్యాండ్ బ్లెండర్ కానీ ఉండదు కదా, ఇలా మిక్సీలో వేసుకున్నా కూడా కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు బర్త్డేస్ ఉన్నా పార్టీస్ ఉన్నా ఇలా చేసుకోవచ్చు. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే ఒకసారి ట్యాప్ చేసుకోండి, అప్పుడు ఎయిర్ బబుల్స్ లేకుండా కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను కుక్కర్ పెట్టుకున్నానండి. ఇది 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసిన తర్వాత నేను కేక్ టిన్ అనేది పెడుతున్నాను. ఇలా మూత పెట్టి హెయిర్ ఏమీ పోకుండా కొంచెం పేపర్తో క్లోజ్ చేశానండి. ఇప్పుడు ఈ కుక్కర్ని మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి 30 మినిట్స్ ఉంచాలండి. 30 మినిట్స్ తర్వాత మనకి మంచి వాసన వస్తుందండి. 20 మినిట్స్ తర్వాత నుంచి అప్పుడు మనకి కేక్ అనేది కరెక్ట్గా బేక్ అయినట్టు వాసన కూడా బాగా వస్తుంది. అంచులు కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు మనం మూత తీసి నైఫ్తో ఒకసారి చెక్ చేసుకోవాలి. నైఫ్కి ఏమీ అతుక్కోకుండా ఉంటే మన కేక్ అనేది బాగా బేక్ అయినట్టు. చూసారు కదండి, అంచులు కూడా చేంజ్ అయ్యి కేక్ చాలా ఫ్లఫీగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, చాలా బాగా పొంగింది. అది మనం గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మైదా ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఇలా గోధుమ పిండితో హెల్తీగా టేస్టీగా కేక్ చేసుకోండి, మీకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు కుక్కర్ నుంచి బయటికి తీసేసి చల్లారిన తర్వాత దీన్ని కట్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం చల్లారిన తర్వాత మనం కేక్ టిన్ నుండి క్లియర్ చేసుకొని తీసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు తీసేస్తే అంత పర్ఫెక్ట్గా కేక్ రాదు. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత తీసుకుంటే చూసారు కదా, అడుగుని ఎక్కడా మాడకుండా కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా బయటకు వచ్చేసింది. చూసారు కదా, చాలా ఫ్లఫీగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదే గోధుమ పిండితో చేసాం కాబట్టి ఇంకా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు కేక్ కట్ చేసి చూద్దాం. చాలా బాగా వచ్చిందండి, చాలా పర్ఫెక్ట్గా స్పాంజీగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.